ప్రజలు ఈరోజు ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడెప్పుడు ఓట్లు వస్తాయా, ఎప్పుడెప్పుడు కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పాలని ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో అంటే ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి మళ్ళీ ప్రజల దృష్టిని వైఫల్యాల నుండి మళ్లించాలి. కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ తప్పు చేసింది అనేటువంటి ఒక భ్రమలో ప్రజలను ఉంచాలనేటువంటి దాంట్లో భాగంగానే ఈరోజు మళ్ళీ విచారణ పిలిచిండ్రు. మీరు ఎన్ని విచారణలకు పిలిచినా ఈరోజు ప్రజలకు అర్థమవుతున్నది ఒకటే, కేసీఆర్ గారు ఉన్నప్పుడు వారు అప్పు చేసిందా ఏం చేసిందా అనేది పక్కన పెడితే అభివృద్ధి పథకాలు అద్భుతంగా నడిచినాయి, సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందినాయి. మరి 10 జిల్లాల్లో 9 వెనుకబడినటువంటి జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణ 10 ఏళ్లలో ఈరోజు దేశంలో జిఎస్డిపిలో నెంబర్ 1, విద్యుత్ వినియోగంలో నెంబర్ 1, ఈ రకంగా అనేక రకాలుగా తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. కానీ రేవంత్ రెడ్డి గారి పాలనలో ఈరోజు నిజంగా రాష్ట్రం దివాలా తీసినటువంటి ఒక పరిస్థితి వచ్చిందని ప్రజలు మాట్లాడుకుంటున్నారు. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పేట సమయం ఆసన్నమైనదని మేము అనుకుంటున్నాం.